నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజంలో డ్రగ్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సమాజం పైన మన అందరికీ బాధ్యత ఉంది. డ్రగ్స్ ని నిర్మూలించే బాధ్యత మన అందరిది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాలపై అవగాహన సమావేశం నిర్వహించిన తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు. ఫ్యాన్ పార్టీపై గెలిచి తన ఉప మేయర్ పదవికి కారకులైన వైసీపీ కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపిన ఆర్సీ మునికృష్ణ. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో గల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించిన వైసీపీ లీడర్ పసుపులేటి సురేష్ గతంలో చేసిన అక్రమాలపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం హెచ్చరించిన జనసేన నాయకులు రాజేష్ ఆచార్య. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాలపై అవగాహన సమావేశం కరకంబాడి రోడ్డులోని ఫ్యాబ్ బిల్డింగ్ నందు డ్రగ్స్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ హరిప్రసాద్ మరియు మెడికల్ షాప్ యజమానులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ సమాజంలో డ్రగ్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉందని, డ్రగ్స్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని, అందరి సహకారంతోనే తిరుపతి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని ఈ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. డ్రగ్స్ ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలను కలిగిస్తాయని, అలాగే ఫార్మసీ యజమానులు తమ ప్రాంతాలలో డ్రగ్స్కు బానిసలైన వ్యక్తులను లేదా అలాంటి మందుల కోసం షాపులను సందర్శించే వారిని గుర్తించాలని మరియు తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆ వ్యక్తుల వివరాలను పోలీస్ శాఖకు తెలియజేయాలని ఆదేశించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా మత్తుకు అలవాటు పడి వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. దీనికి తోడు గంజాయి కూడా ఎక్కువగా వాడుతున్నారని, మత్తుకు అలవాటైనటువంటి వారు నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. నేరాలు చేయడం వలన వారి భవిష్యత్తు నాశనం అవుతోందని పేర్కొన్నారు. మెడికల్ షాప్ నిర్వాహకులు వ్యాపార పరంగా కాకుండా సమాజం బాగు కోరుకునే విధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా వచ్చి మందులు అడిగితే ఇవ్వకూడదని సూచించారు. మత్తుకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఫోన్ నందు ప్రిస్క్రిప్షన్ చూపించి మందులు తీసుకెళ్తుంటారని, ఆ ప్రిస్క్రిప్షన్ ఏ డాక్టర్ ఇచ్చారని నిర్ధారణ చేసుకున్న తర్వాత మందులను ఇవ్వాలని సూచించారు. రేపటి భావితరాల వారు చెడు వ్యసనాలకు పోకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. మత్తు పదార్థాలు వాడడం వల్ల చిన్న వయసులోనే అనారోగ్యం సమస్యలు వచ్చి వారి బంగారు భవిష్యత్తు నాశనం అవుతోందన్నారు. మనం సమాజానికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని, ఈ కార్యక్రమం ద్వారా భావితరాలకు మేలు జరగాలని సూచించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా డబ్బుకు ఆశపడి మత్తు కలిగించే మందులు విక్రయిస్తున్నారని మా నోటీస్కి వస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రుయా హాస్పిటల్ డాక్టర్ మానస, ట్రైనీ ఐపీఎస్ బి హేమంత్, అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి, మహిళా డిఎస్పీ శ్రీలత, అలిపిరి సిఐలు, ఎస్ఐలు, జిల్లాలోని 400 మెడికల్ షాప్ యజమానులు, మెడికల్ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన తిరుపతి డిస్ట్రిక్ట్లో ఈ డ్రగ్ అబ్యూజ్ దాని మీద మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం డ్రగ్గిస్ట్ అండ్ ఫార్మసిస్ట్ అందరితోటి కూడా ఈరోజు ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది. సో దాంట్లో మన అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ ప్లస్ అట్లాగే మన డాక్టర్ గారు, రుయా డాక్టర్ గారు, మా పోలీస్ స్టాఫ్ అట్లాగే జిల్లాలో మొత్తం అంతా కూడా డ్రగ్గిస్ట్ ఫార్మసిస్ట్ పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు ఈ డ్రగ్ అబ్యూజ్ అనే సబ్జెక్ట్ని, దీని యొక్క సీరియస్నెస్ని మనం అందరం అర్థం చేసుకొని రేపు ఫ్యూచర్ సొసైటీ బెటర్గా ఉండేదానికి మనందరి మీద ఎటువంటి బాధ్యత ఉందనే దాని విషయం మీద ఈరోజు అందరం చర్చించుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ కూడా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ మీద డ్రగ్స్ ఇవ్వటం కానీ, అట్లాగే ఫోన్ ప్రిస్క్రిప్షన్స్ మీద ఇవ్వకుండా స్కెడ్యూల్ హెచ్, స్కెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ ఏదైతే నామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నామ్స్కి లోబడే వాళ్ళు డ్రగ్స్ ఇచ్చే విధంగా ఇచ్చేటట్లు, సో ఎక్కడా కూడా దీనికి సంబంధించిన మిస్యూజ్, అబ్యూజ్ కాకుండా ఉండే విధంగా అందరం కూడా సమిష్టిగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఫ్యాన్ పార్టీపై గెలిచి తన ఉప మేయర్ పదవికి కారకులైన వైసీపీ కార్పొరేటర్లకు ఆర్సీ మునికృష్ణ ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు ఆర్సీ మునికృష్ణ మాట్లాడుతూ వైసీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిని 62,000 ఓట్లతో ఓడించామన్నారు.
మరోమారు వైసీపీ కార్పొరేటర్లతోనే టీడీపీ కార్పొరేటర్ అయినా ఒకే ఒక్కడిగా ఖ్యాతి గడించిన నేను ఉప మేయర్ అయ్యానని, కానీ ఈ పదవి తనతో పాటు 25 మందికి వర్తిస్తుందన్నారు. ఉప మేయర్గా 26 మంది కలిసి పనిచేస్తామన్నారు. కరుణాకర్ రెడ్డి గారు ఏందో ప్రశాంతత గురించి వాళ్ళ అబ్బాయి అభినయ్ రెడ్డి గారు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రశాంతత గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో నువ్వు ఏ ఎన్నికలైనా సరే ప్రశాంతంగా జరుగుంటే చూపించండి. ఏ ఎన్నికలైనా సరే నువ్వు అధికారం చేపట్టినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఏ ఎన్నికలైనా ప్రశాంతంగా చేపట్టావా? నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళా ఇక్కడ కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి గారు, మీరు మీ కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తర్వాత జరిగిన ఎన్నికలు ఏదైనా సరే ఒక్కటైనా సక్రంగా జరిపించారా? ఈరోజు నేను లింగ్ టికెన్ ఒకటే గెలిచాడు అంటావు. ఎస్, నేను గెలిచింది ఒకటే, నేను ఒకటే గెలిచా. ఈరోజు నాకు మీ పార్టీలో గెలిచిన 25 మంది నాకు మద్దతు పలికారంటే నువ్వు ఎంత అరాచకం పెట్టుంటే, నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే నాకు వచ్చి ఓట్లేశారు. ఇది అక్కడే వాళ్ళ దౌర్జన్యంగా తీసుకొని వచ్చి నేలా మేము దౌర్జన్యంగా చేతులు ఎత్తిపీలా. జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు, మీడియా మొత్తం ఉన్నారు, అందరి సమక్షంలో జరిగిందే. వాళ్ళ క్యాండిడేట్కి ఎత్తమన్నారు చేతులు, నా క్యాండిడేట్ మా కూటమికి ఎత్తమన్నారు. మీకు సమక్షంలోనే జరిగింది. అడేవుడిని బలింతం చేయలే. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మాకు మీ అరాచకం తట్టుకోలేక ఒక మహిళా కార్పొరేటరు నాకు చేయెత్తిందని నువ్వు తెల్లారితో 8 గంటలకంతా 20 మంది కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఒక రౌడీ షీటర్ని పెట్టుకొని అక్కడ వాళ్ళ 20 మందిని వాళ్ళ ఇంటికి పంపిస్తావా డబ్బు కట్టాలని? ఎక్కడైనా జరుగుండదు, ఎప్పుడైనా జరుగుండదు. తిరుపతిలో నువ్వు ప్రశాంతత గురించి మాట్లాడతావు. 20 మంది పోయి వాళ్ళ ఇళ్ళ కాడ డబ్బు కట్టాలి నువ్వు అని దబాయిస్తావా? నీకెంతవరకు ఇది న్యాయం? ఎంతవరకు నీకు న్యాయం ఇది చెప్పవు కరుణాకర్ రెడ్డి గారు? అభినయ్ రెడ్డి గారు రౌడీజంలో దౌర్జన్యం చేసే దాంట్లో కూడా టెక్నికల్ ఉపయోగిస్తావా? డ్రోన్ కెమెరాలు ఏందండి? మా రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి గారి ఇంటి మీదకి డ్రోన్ కెమెరాలు ఎగరేస్తావా? నీకు రాత్రులు అంత రాత్రుల్లో రాయల్ నగర్లో మబ్బు దేవనారాయణ ఇంటికాడ నీకేం పనయ్యా? నీకు కానీ మీ అమ్మకు కానీ మీ పిఏ అతను ఎవరో రామాంజులు గారు, వీళ్ళకి ఏం పని అక్కడ? అంత రాత్రుల్లో ఆ ఏరియాలో ఏం పని? ఎందుకు ఆ ఇళ్ళల్లో ఈళ్ళల్లో కార్పొరేటర్ని దాచిపెట్టేది ఎందుకో, మెడ్రాస్లో పెట్టేది ఎందుకో, అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేది ఎందుకో? నీకు ధైర్యంగా ఉంటే వదిలేసి ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాడు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో గల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనివాసం, పెద్దకాపు లేఅవుట్ ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను, 2వ వార్డులో గల సచివాలయాలను, చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. మీ సచివాలయాల పరిధిలో చేయాల్సిన అన్ని సర్వేలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నగరంలోని అన్ని ప్రాంతాలలో పర్యవేక్షిస్తూ అనధికారిక లేఅవుట్లు తదితరాలను గుర్తించి కట్టడి చేయాలన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఏలు రమణ, రాజు, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసైపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తమ జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించిన వైసీపీ లీడర్ పసుపులేటి సురేష్ గతంలో చేసిన అక్రమాలపై శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని జనసేన నాయకులు రాజేష్ ఆచారి హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు జన సైనికులతో కలిసి రాజేష్ మాట్లాడారు. ప్రజల్ని పీల్చుకొని మరీ తినేస్తున్నారు కాబట్టి ప్రజలు వాళ్ళు బాగు మేము కోరాలి కాబట్టి 3 పార్టీలు కలిసి వెళ్ళి వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి మీరు చూసుకుంటే 100 సైకింగ్ మేము వచ్చాం.
టీడీపీ కూడా అదే విధంగా వచ్చారు. అంటే ప్రజలు మేలుకున్నారు, ఈ ప్రభుత్వం మేము వేయకూడదు కాబట్టి, ప్రభుత్వం వస్తే ఇంకా మేము చనిపోయేదానికి కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు. అరాచక పాలనని వీళ్ళని అడ్డుకట్టాలి కాబట్టి కూటమి ప్రభుత్వం వీళ్ళు ప్రజలందరూ కూడా ఓటేసి మరీ గెలిపించారన్న. సనాతన ధర్మం గురించి ఒక చిన్న స్థాయి మా పార్టీలో నుంచి వెళ్ళిన ఒక వ్యక్తి వచ్చి దేవుడు 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 అని చెప్పి పదే పాపం తలుచుకున్నాడు. ఎందుకు తలుచుకున్నాడు రా అంటే, వాడు వైసీపీలో మళ్ళా తరిమేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇట్లన్నా మా దేవుడిని మళ్ళా తలుచుకుంటే మేము ఆయన ఏమన్నా మమ్మల్ని ఆస్వాదించి మళ్ళీ మనల్ని పార్టీలో చేర్చుకుంటారేమో అని చెప్పి నిన్న ఒక వ్యక్తి వచ్చి అన్నాడు. సనాతన ధర్మం గురించి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తెలుసా? ఒకవేళ తెలిసే వ్యక్తి అయినంటే కొండపైన జరిగిన అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ మరి ఎన్నో చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. నిన్న ఇతను మారిన మాటలకైతే మటుకు వీడి స్థాయి అది కాదనేది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాము. పసుపులేటి సురేష్, గతంలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, ఏ పార్టీ నుంచి నువ్వు ఏ పార్టీకి వెళ్ళావో అనేది మటుకు మర్చిపోవద్దు. ఆ పార్టీలో విలువలు సిద్ధాంతాలు ఆయన చేసిన మంచి పనులు అవన్నీ చేశారు కాబట్టి నువ్వు పార్టీలో నడిచావు. నువ్వు ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళావురా అంటే డబ్బు మోజులోకి వెళ్ళిపోయావు. నువ్వు డబ్బు అనేది నీకు చాలా 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 ఇంపార్టెంట్ విధంగా డబ్బు మోజులోకి వెళ్ళిపోయినావు. మా నాయకుడు మా దగ్గర జెండాలు మోపించినాడు. ప్రజల్ని మంచిదారుల్లో వెళ్ళల్లా, మన ప్రజలకి న్యాయం చేయాలా అని చెప్పి మా నాయకుడు చెప్పినాడు. మీ నాయకుల్లాగా మీరు జెండాలు మోయొద్దండి, ప్రజలు భూములు ఎక్కడుంటే అవి మీరు దోచేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి, తిరుపతి కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు. రక్తము మాంసంలో జనాలు పీల్చుకొని తినిన వ్యక్తులు వైసీపీ నాయకులను కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇంకొకసారి మా నాయకుడి గురించి దూషించి కానీ ఏ విధంగా మాట్లాడే విధంగా చేస్తే మటుకు నీకు అతి త్వరలోనే చాలా ఇబ్బందికరంగా అవుతుందని కూడా చెప్తాం. ఎస్, మా నాయకుడు దేవుడే. ఉన్నోడు పిలిచినా పలుకుతాడు, లేనోడు పిలిచినా పలుకుతాడు, పగోడు పిలిచినా పలికే వ్యక్తి మా నాయకుడు దేవుడే. కోట్లాది మంది ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన వస్తే మాకు ఈ పరిష్కారం మాకు క్లియర్ అవుతుందని చెప్పిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అనేసి కూడా ప్రజలు చాలా వరకు గుర్తించినాడు. స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెండింగ్ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ప్రాజెక్టు ప్రతినిధులను ఆదేశించారు. స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టుల్లో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. గరుడ వారధిలో కూడాళ్లు, డివైడర్లు, గోడల సుందరీకరణ త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సిటీ ఆపరేషన్ సెంటర్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తదితర ప్రాజెక్టులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు చంద్రశేఖర్, శ్యామ్ సుందర్, డిఏలు రాజు, మహేష్, మధు, ప్రసాద్, ఏఓ రాజశేఖర్, సిఎఫ్ఓ మల్లికార్జున, ఏఈకాన్ ప్రతినిధులు బాలాజీ, అనిల్, ఆఫ్కాన్ ప్రతినిధి స్వామి, ICCC మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టుల ప్రతినిధులు ఉన్నారు. తిరుచానూరు పాడిపేట మార్గంలో వెలిసి ఉన్న శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ స్థలాన్ని దురాక్రమణ చేయడానికి ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆ టెంపుల్ ట్రస్ట్ వారాహి ఉపాసకులు శ్రీ మహారుద్రస్వామి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు స్వామి మాట్లాడుతూ కోర్టులో తమకు అనుకూలమైన ఈ గుడి స్థలంలో ఇకపై దౌర్జన్యం చేసే చట్టం న్యాయం తమకు సహకరించాలని కోరారు. ఈ విద్యుత్ శాఖ అధికారులకి చాలాసార్లు ప్రజాప్రతినిధులకి అందరికీ మొరపెట్టుకున్నాము. అయ్యా, చీకట్లో వారాహి అమ్మవారు ఉన్నారు, ఇది మనందరికీ మంచిది కాదు, ఆమె వరాలు ఇచ్చేటువంటి తల్లి, ఏదున్నా కోర్టులో కేసు వ్యవహారం నడుస్తుంది, అప్పుడు చూసుకుందాం, ముందు ఆలయానికి మీరు విద్యుత్ సరఫరా ఇవ్వండి అంటే విద్యుత్ అధికారులు పట్టించుకోలేదు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. అంతటి ప్రాబల్యంతో వీరు ఈరోజు ఉదయం ఆలయానికి రావడం, ఆలయానికి వచ్చి ఇప్పుడు శ్యామలా నవరాత్రి యొక్క ఆఖరి రోజు, ఈరోజు నవమి.
ఈ 9 రోజులు రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు ఆలయానికి విచ్చేసి వారాహి రాజశ్యామల యాగం చేసుకుంటూ ఈరోజు ఆఖరి రోజు ముగింపు కార్యక్రమంలో ఉండంగా వారిరువురు యాగన్న గారి రామిరెడ్డి అలియాస్ రాజారెడ్డి, యాగన్న గారి వెంకటేశ్వర రెడ్డి అలియాస్ మణిరెడ్డి వీరిద్దరూ వచ్చి మమ్మల్ని బూతులు తిడుతూ అమ్మవారి ఆయుధాలైనటువంటి విశ్వరూప శూలాన్ని తర్వాత అనేక ఇతరమైనటువంటి శూలాలను తీసి అక్కడ ఉండేటువంటి చెత్త కుప్పలో పారేసి ఈ ఆలయాన్ని తీసేయాలి, జేసీబీ తెచ్చి ఇదంతా దున్నించండి అని గట్టిగా అరుచుకుంటూ మమ్మల్ని ఆలయంలో ఉన్నటువంటి భక్తుల్ని పరుష పదజాలంతో దూషిస్తూ వెళ్ళారు. ఇది మేము ఎంతవరకు దీన్ని భరించాలి? వీరి ఆగడాల్ని అరికట్టడానికి అధికారులు ఎవరు లేదా? ఎన్నిసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా అప్పటికప్పుడే ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి వత్తాసు పలికి తీసుకెళ్ళి ఆ సమస్య ఒక 10 రోజులు పరిష్కారం అయ్యింది అనుకోగానే మళ్ళీ ఇలాంటి దౌర్జన్యకాండ చేస్తున్నారు. వీళ్ళ దౌర్జన్యానికి సనాతన ధర్మరక్షకులైన అందరూ కలిసి రావాలని, హిందూ మతం పట్ల విశ్వాసం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క దౌర్జన్యాన్ని, ఈ దౌర్జన్యం చేస్తున్న వారికి కఠినంగా శిక్ష పడేంత వరకు మీరందరూ శ్రీ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్టు భక్తులకు కార్యవర్గానికి మీ అందరి అండదండలు ఉండాలని మేమందరం ఈ సభాముఖంగా ఈ ప్రెస్ ద్వారా మీ అందరికీ విన్నవించి కోరుకుంటున్నాము. ఆలయాన్ని 2 రోజుల్లో కూలగొడతామని గట్టిగా అరుచుకుంటూ వెళ్ళారు. ఆ వారాహిని ఆలయాన్ని, ఈ యొక్క సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ మతం పట్ల విశ్వాసం ఉండేటువంటి విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులుగా మనందరికీ ఉందని మీరందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు పలికి వారికి కఠినంగా శిక్ష పడేట్టు మనం చేయాలని హిందూ మత ప్రేమికులుగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. డూప్లికేట్ పత్రాలు సృష్టించి తన స్థలాన్ని అధికారులతో చేయగలిపి దోచుకోవాలని చూస్తున్నారని చంద్రగిరికి చెందిన చంద్రశేఖర్, భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. రేణిగుంట ఎయిర్పోర్ట్ వద్ద తన స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నారని తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు వీరు ఆరోపించారు. మాకు రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర మా చంద్రగిరి తాలూకాలు ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు మా భార్య వాళ్ళ తాతోళ్ళకి భూములు మంజూరు చేశారు, పాస్బుక్లు కూడా ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. కానీ ఆ విషయంగా ఈ మధ్య అందరూ ఇది చేస్తామంటే కబ్జా చేస్తామంటే మేము 2002 నుంచి తిరుగుతూ ఉన్నాం. మా పెద్దమ్మోళ్ళు మా తావోళ్ళు ఎంత చనిపోయారు. చనిపోయితే అప్పుడు అధికారులను కలిస్తే మా భార్య పేరు మీద పట్టా కాగితము, పాస్బుక్ ఇచ్చారు, ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చారు. 2007లో ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చినాక ఆ తర్వాత మా పట్టా పాస్బుక్కు అర్జీ పెట్టుకున్నాము అధికారులకు, తహసీల్దార్కి. వాళ్ళు తిప్పుతూనే ఉన్నారు కానీ మాకు ఇవ్వలేదు సరిగ్గా. మళ్ళీ పాస్బుక్ ఇచ్చారు. పాస్బుక్ ఇచ్చినాక దానికోసం మాకు ఇది ఇచ్చినాక నెంబర్ వేయమని చెప్పి ఇచ్చేసాము. నెంబర్ వేయమని చెప్తే అధికారులు, తహసీల్దారు, కలెక్టర్కి సభలో ఇచ్చినాం, గ్రామ సభలో ఇస్తే వాళ్ళు మాకు తీసుకున్నారు. మళ్ళీ ఇది లేదు, మళ్ళీ నీడలు కట్టినాము, టైటిల్ నీడలకి. మళ్ళా దీంట్లో కడితే మాకు పాస్బుక్ ఇది ఇచ్చారు, 1Bలో మా పేరు ఎంటర్ చేసి మాకు ఇచ్చారు. కానీ ఇప్పుడు కొందరు దాన్ని కబ్జా చేసేదానికి వస్తున్నారు. ఎవరంటే గిరిధర్ మురారి అలియాస్ మఠంగిరి, కన్నాలి మోహన్ రెడ్డి, రామ్మూర్తి, కుర్రకాలవ నాగరాజు, తిరుపతి కార్పొరేటర్ వీళ్ళతో కలిసి అక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇచ్చేసుకునేదానికి అధికారులతో కలుసుకొని ఫ్లాట్లు వేసేదానికి ట్రాన్స్ఫర్ము అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. దానికని మేము ఇది అబ్జెక్షన్ చేస్తామని పోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఇది సివిల్కి సంబంధించిన న్యూస్ కాబట్టి రెవెన్యూ వాళ్ళతోనే మీరు మాట్లాడాలని. సరే తహసీల్దార్ దగ్గరికి పోయి మాట్లాడితే తహసీల్దారు వాళ్ళు కోర్టుకు పోయినా మీరు కూడా కోర్టుకు పోవాలా, దానికి మించి ఇంకేం చేయలేమన్నారు. సరే మేము కోర్టుకు పోయేసి స్టేటస్ తెచ్చాం.
స్టేటస్ చేసిన ఇప్పుడు మళ్ళా వాళ్ళు స్టేటస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ బిగించి విఆర్ఓ మాకు చెప్పినారు. మేము ఎమ్మెల్యేతో అధికారులతో కుమ్ముక్కైపోయి వాళ్ళకు ఇది ఇచ్చేసి మేము ఇచ్చేస్తా ఉన్నాం, మా దగ్గర అన్నీ ఇది చేసుకుంటా ఉన్నాం, మీకు ఇది లేదు అనేసి మా ఇంటికాడికి కూడా వచ్చారు కొంతమంది, ఒక 5-6 మంది వచ్చి మీకు 30 లక్షలు ఇచ్చేస్తాము, మీరు కాదు భూమి, మీరు రాకూడదు, మేము ఇచ్చేస్తాం, మీరు ఏమి ఇచ్చేయకూడదు అన్నారు. సరే మేము అక్కడ చూసేదానికి రమణ సార్ అనేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళతో కలిసి మా జాగాను చూడమని చెప్పినాం, ఏదైనా సమస్య వస్తే మాకు తెలియపరచండి అనేసి. వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్ఫర్ కట్టి ఇచ్చేస్తున్నారు. కాబట్టి తహసీల్దార్కు అధికారులు మాకు దయచేసి మాకు పట్టా ఇది పాస్బుక్ ఇది మంజూరు చేసి మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. భూమిని కాపాడాలని కోరి కాపాడుకున్నాం. నీట్ జేఈఈలతో జాతీయ స్థాయి ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఎయిర్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే నైపుణ్యం, జ్ఞానం, మార్గదర్శకత్వంతో కూడిన విద్యా విధానం ఎయిర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం తిరుపతి ఆకాశ విద్యా సంస్థ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. పోటీ పరీక్షలకు అవసరమయ్యే నైపుణ్యం, జ్ఞానం, మార్గదర్శకత్వంతో కూడిన విద్యా విధానం ఎయిర్ ఫర్ ఎక్సలెన్స్ ప్రోగ్రాం తిరుపతి ఆకాశ్ విద్యా సంస్థ కార్యాలయంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ విజయ్ కుమార్, అసిస్టెంట్ సేల్స్ హెడ్ నరసింహులు, ఇతర ప్రతినిధులు కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలతో పాటు ఒలింపియాడ్, ఇతర జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో విజేతలుగా నిలిచేందుకు అవసరమైన నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈ ఎక్సలెన్స్ ప్రోగ్రాం దోహదపడుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ప్రవేశ పరీక్షను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గతేడాది ప్రయోగాత్మకంగా కొన్ని కేంద్రాలలో ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా విద్యార్థులు 100% ఫలితాలు సాధించేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. తిరుపతి బ్రాంచ్ ద్వారా కూడా ప్రతి ఏటా వందల సంఖ్యలో విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తున్నారని, ఇటీవల ఒలింపియాడ్ విజేతలను కూడా తాము సత్కరించామని గుర్తు చేశారు. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే విధంగా గతేడాది విజేతలైన ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా సత్కరించారు. 315 కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా ఏడాదికి 4 లక్షల మంది విద్యార్థులు గడిచిన 36 సంవత్సరాలలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. ప్రతి ఏటా వందల సంఖ్యలో విద్యార్థులు విజయాలు సాధిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ హెడ్స్ రామా రమేష్, రఘురామ్, పవన్ కుమార్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సాయి రాజ్ కుమార్, ఏఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఆకాష్ అత్యున్నతంగా భావించేటువంటి ఒక ప్రోగ్రాం ఎయిమ్ ఫర్ ఎక్సలెన్స్. ఈ ప్రోగ్రామ్ని ప్రయోగాత్మకంగా మనం లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ అన్ని బ్రాంచీల్లో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా పోటీ పరీక్షలకు కావాల్సినటువంటి నాలెడ్జ్, స్కిల్స్, కంటిన్యూస్ గైడెన్స్, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఆల్ ద అదర్ టూల్స్ టు గెట్ సక్సెస్ ఇన్ దిస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మనందరికీ తెలుసు, పోటీ పరీక్షల్లో మనం ఎందుకు భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో పోటీ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. అవకాశాలు తక్కువగా ఉండి మరి అభ్యర్థులు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వారు ఆ సీట్లని సంపాదించడం కోసం ఈ ప్రయోగాత్మకంగా ఈ పరీక్షలు రాయాల్సిన అవసరం అనేది ఏర్పడింది. దానికి సమయం అంటే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంట్ అనేది సేమ్, అందరూ ప్రిపేర్ అయ్యేటువంటి కంటెంట్ సేమ్ ఉంటుంది. కానీ తక్కువ టైంలో ఎంత ఎక్కువ యాక్యురేట్గా ఆన్సర్ చేస్తారు అనే దాన్ని బట్టే మనం ఇక్కడ ఆ అభ్యర్థుల ఎంపిక జరపడుతుంది తెలిసిన విషయమే. ఆకాష్ అనేది మన నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ జేఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ అండ్ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ ఫర్ ఫౌండేషన్ స్టూడెంట్స్కి కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. గీతం పాఠశాల విద్యార్థులు 13వ వార్షికోత్సవ సంబరాలు తిరుపతి మహతి ఆడిటోరియం నందు అత్యంత ఉత్సాహంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథులుగా తిరుపతి చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి రాణీలు హాజరయ్యారు. ఈ కాలం పిల్లలు గతంతో పోలిస్తే ఎన్నో రెట్లు అన్ని విషయాల్లో ముందున్నారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్ లేకుండా పిల్లలు క్షణం గడపలేకపోతున్నారని ఆయన అన్నారు. విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాన్ని పిల్లలు ఎంచుకొని టీచర్ల సూచనలతో ఎదగాలని ఆయన సూచించారు. తరగతిలోని ప్రతి విద్యార్థి ప్రతిభ వెలికితీసి విద్యార్థులను ప్రతిభావంతులుగా టీచర్లు తీర్చిదిద్దాలని ఆయన కోరారు.
వివిధ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బహుమతులు అందజేశారు. విద్యార్థులు విజ్ఞానంతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని కోరారు. పోటీ ప్రపంచంలో గెలవాలంటే ప్రత్యేక శ్రద్ధ విద్యార్థులు చూపాలన్నారు. గ్యాడ్జెట్స్కు విద్యార్థులు దూరంగా ఉండి విద్యపైనే ఫోకస్ పెట్టాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గీతం స్కూల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ కిన్నెర శ్రీదేవి, జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్, లిటిల్ ఏంజల్ స్కూల్ అధినేత్రి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. గీతం స్కూల్ ప్రిన్సిపల్గా మేడం గారు శ్రీదేవి గారికి, అదేవిధంగా గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అండ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ చైర్మన్ ఫౌండర్ సోదరులు వెంకటేశ్వర్లు గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన గీతం స్కూల్ పిల్లలందరికీ ఆశీర్వాదాలు. విద్యారంగంలో సత్తా చాటుతున్న ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధనను అందిస్తున్న చిగురువాడలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు అధ్యక్షతన గురువారం ప్రారంభమైన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిలి మురళీమోహన్ హాజరు కాగా, గౌరవ అతిథులుగా తిరుపతి అదనపు ఎస్పీ కె రవి మనోహర్ ఆచారి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఉప విద్యాశాఖ అధికారి కె బాలాజీ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, కోమండూరు సంస్థల అధ్యక్షులు కోమండూరు వాసు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ తమ్మినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే ఈ వార్షికోత్సవం పరిమితం కాకుండా అందులో వారి ప్రతిభను, ప్రజ్ఞా పాఠవాలను, సాధించిన విజయాలను తెలియజేసి విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే విధంగా కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు. ఈరోజు మహతి ఆడిటోరియంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం జరుపుతూ ఉన్నాము. ఈ వార్షికోత్సవము కరోనా ఇబ్బందుల్లో జరపకుండా కరోనా తర్వాత జరుపుతున్న మొదటి వార్షికోత్సవం ఇది. ఈ వార్షికోత్సవం కేవలం విద్యార్థుల ప్రదర్శనల కోసం మాత్రమే కాకుండా వాళ్ళ అచీవ్మెంట్స్ని, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని రికగ్నైజ్ చేయడం కోసం మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రాంకి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే మురళీమోహన్ గారు, ఎమ్మెల్యే పూతలపట్టు గారు, అలాగే రామ్ మనోహరాచారి గారు, ఏఎస్పీ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, కేఎస్ వాసు గారు, బాలాజీ గారు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. సో ఈ ప్రోగ్రాం బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజంలో డ్రగ్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఈ సమాజం పైన మన అందరికీ బాధ్యత ఉంది. డ్రగ్స్ ని నిర్మూలించే బాధ్యత మన అందరిది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాలపై అవగాహన సమావేశం నిర్వహించిన తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు. శాన్ పార్టీపై గెలిచి తన ఉప మేయర్ పదవికి కారకులైన వైసీపీ కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపిన ఆర్సీ మునికృష్ణ. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాలు గల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించిన వైసీపీ లీడర్ పసుపులేటి సురేష్ గతంలో చేసిన అక్రమాలపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం హెచ్చరించిన జనసేన నాయకులు రాజేష్ ఆచార్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.